అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో పాడి పశువులు లేదా కోళ్ళు అలాగే పందులు జీవాలు పెంపకదారులు కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఏదైనా సరే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ఈ బిజినెస్‌లో మంచిగా ఆదాయాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ బిజినెస్‌లోకి ఈ పశుసంవర్ధక శాఖ రంగంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. సో వాళ్ళందరూ తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని 6 ముఖ్యమైన అంశాలను నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ 6 క్వశ్చన్లకు మీకు దగ్గర సమాధానం ఎస్ అని ఉన్నట్లయితేనే మీరు ఈ రంగంలోకి దిగండి. లేదనంటే అసలు ఈ రంగాన్ని ఎంచుకోవద్దండి. మీరు డబ్బులు నష్టపోవడం తప్ప జరిగే లాభం ఏమీ ఉండదు. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ అలాగే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి, అలాగే వీడియో కూడా లైక్ కొట్టేసేయండి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు పెట్టుకోవాలనుకుంటున్నటువంటి ఫారం పశువులు జీవాలు కోళ్ళు పందులు ఏదైనా సరే ఆ ఫారంలో ఆ పశువులకు సంబంధించి వాటి జీవిత చక్రంలో ఎన్ని దశలు ఉంటాయి, పిల్ల నుంచి పెద్దదయ్యి మార్కెటింగ్ వయసు వరకు ఎన్ని దశలు ఉంటాయి, ఏ దశలో ఏ ఆహారం పెట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఈ విషయాల గురించి మీకు తెలుసా? సెకండ్ క్వశ్చన్, మీరు పెంచాలనుకుంటున్నటువంటి పశువులకు సంబంధించి ప్రత్యుత్పత్తి వివరాలు అంటే అది ఎప్పుడు ఎదకొస్తుంది, ఏ వయసులో ఎదకొస్తుంది, అది చూలు కట్టాలంటే ఏం చేయాలి, దానికి ఎన్ని పిల్లలు పెడుతుంది, గర్భావధి కాలం ఎన్ని రోజులు, సో ఇలాంటి ఒకవేళ కన్సీవ్ అవ్వకపోతే ఫలదీకరణం చెంది ప్రెగ్నెంట్ అవ్వకపోతే దాన్ని మళ్ళీ ప్రెగ్నెంట్గా తీసుకురావడానికి మార్గాలు ఏంటి, సో ఇవి మీకు తెలుసా తెలీదా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సీజనల్ డిసీజెస్ అంటే కొన్ని జబ్బులు అనేవి వాతావరణంలోని మార్పులకు తగ్గట్టుగా కొన్ని ఎక్కువగా పర్టికులర్ సీజన్స్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసినట్లయితే పశువుల్లో హెచ్ఎస్ అనేటువంటి డిసీజ్ కానీ లేదా జీవాల్లో అయితే చిటుక వ్యాధి అనే రోగం కానీ, సో పందుల్లో అయితే స్వైన్ ఫీవర్ అనేది కానీ, సో ఇలాంటివి సీజనల్ ఇన్సిడెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇవి మీరు ఎక్కడైతే ఫామ్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ మీరు పెట్టాలనుకుంటున్నటువంటి పశువులకు ఏ జబ్బులు ఏ కాలంలో వస్తాయి, దానికి తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యల గురించి మీకు తెలుసా తెలీదా? నెక్స్ట్ నివారణ అనే అంశానికి వచ్చినట్లయితే నివారణలో మనకు ముఖ్యంగా 2 పాయింట్లు చెప్పుకుంటాం. ఒకటి డివార్మింగ్ అంటే నట్టల నివారణ మందులు, ఇంకొకటి వ్యాక్సిన్స్ టీకా మందులు. సో ఈ 2 మీరు పెంచాలనుకుంటున్న పశువులకు ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలి, వ్యాక్సిన్స్ కావచ్చు డివార్మింగ్ మందులు కావచ్చు, ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలి అనేది మీకు తెలుసా తెలీదా? అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మార్కెటింగ్. సో మీరు పెంచాలనుకుంటున్నటువంటి పశువుల యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి మార్కెటింగ్ ఎలా చేయాలి? సో మీకు ఇప్పుడు ఫామ్ స్టార్ట్ చేసామనంటే ఆవులు పశువులు పెంచుకునే వాళ్ళు అయితే సాయంత్రానికి పాలు వచ్చేస్తాయి. సో లోకల్ మార్కెట్ అనేది ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఏజెంట్లు వచ్చి. జీవాలు అయితే 5 నెలలకు మళ్ళీ మీకు మార్కెటింగ్ వెయిట్ వచ్చేస్తాయి. అవి మార్కెటింగ్ ఆ టైంకి ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి, ఎవరు తీసుకెళ్తారు, ఎవరికి అమ్ముకోవాలి, ఎంత లాభం, ఏ సీజన్లో పెట్టుకోవాలి, అలాగే కోళ్ళు కావచ్చు పందులు కావచ్చు. సో ఆ ప్లానింగ్ అనేది మీకు ఉందా లేదా, ఆ మార్కెటింగ్ ఛానల్ అనేది మీకు తెలుసా తెలీదా? అండ్ సిక్స్త్ వన్, లాస్ట్ బట్ ఇంపార్టెంట్ వన్, గవర్నమెంట్ స్కీమ్స్. గవర్నమెంట్లో ఏవైనా సబ్సిడీకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైనా ఉన్నాయా? సో ఈ అంశం ఉన్నట్లయితే తప్పకుండా దాన్ని ఉపయోగించుకోండి. ఆ సబ్సిడీ డబ్బులు ఎప్పుడు పడుతుందో ఏంటో అనేది పక్కన పెట్టి ఆలోచించండి, అంత దూరం ఆలోచించద్దు. కాకపోతే ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు అందులో ఎలిజిబుల్ అయ్యి ఉన్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ స్కీమ్ కిందనే అప్లై చేసుకోండి. వచ్చినప్పుడు వస్తుంది, అది ఒక అడిషనల్ బెనిఫిట్ లాగా ఉంటుంది అంతే. ఓకే, సబ్సిడీ కోసం మాత్రమే మనం ఆ స్కీమ్ అది పెట్టుకోవట్లేదు, కానీ అది ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఈ 6 క్వశ్చన్లకు మీరు దగ్గర సమాధానం ఉంటేనే మీరు ఈ రంగంలోకి అడుగు పెట్టండి. అండ్ ఈ 6 క్వశ్చన్లకు సమాధానం కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. అది ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది నేను మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్లోనే చాలా వరకు వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. సో ఎక్కడైనా ట్రైనింగ్ సెంటర్ అయినా ట్రైనింగ్ అటెండ్ అవ్వండి, ఫిజికల్ ట్రైనింగ్స్, అది స్కిల్ మీకు పెంచుతుంది. అలాగే ఆన్లైన్లో యూట్యూబ్లో చాలామంది వాళ్ళకు పెంచినటువంటి ఫామ్స్లో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అవన్నీ కూడా యూట్యూబ్లో చాలా వరకు ఉన్నాయి ఇన్ఫర్మేషన్, అదంతా కూడా తెలుసుకోండి. కనీసం 1 నెల 2 నెలలు దీని మీద గ్రౌండ్ వర్క్ చేయండి, అప్పుడే ఈ రంగంలోకి దిగండి. ఓకే, సో డబ్బులు నష్టపోవద్దు, డబ్బులు చెప్తుంటారు కదా, డబ్బులు ఊరికే రావు, కాబట్టి వైజ్గా దాన్ని ఇన్వెస్ట్ చేయండి, పెంచుకోండి. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.